హలో గైస్, ఆఫ్టర్ సో మెనీ డేస్ కలుస్తున్నాము. యాక్చువల్లీ ఇన్ని డేస్ నేను అసలు బ్లాగ్స్ అప్లోడ్ చేయలేదన్నమాట. ఎందుకంటే డ్యూ టు సమ్ వర్క్స్ అన్నీ హెవీ అయిపోయినాయి అనమాట. సో ఇప్పుడు మన లదాఖ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఇప్పటి నుంచి ఇది ఫస్ట్ వీడియో అనమాట. నేను ఇనిషియల్గా జస్ట్ మన సబ్స్క్రైబర్స్ అందరికీ తెలియాలి అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశాను వీడియో. నెక్స్ట్ ఆఫ్టర్ ఏ మంత్ ఆగస్ట్ 2 స్టార్ట్ అవుతున్నాము వయా రాజస్థాన్ ట్రిప్, ఇది గుజరాత్ మీద. సో 1 మంత్ తర్వాత మళ్ళీ వీడియోస్ అనేవి స్టార్ట్ అవుతాయి అప్లోడ్ చేయడము. సో అట్ ప్రెసెంట్ ఈ వీడియో చూడండి. ఇప్పుడైతే మనము మన బ్లాక్ డెవిల్ని వచ్చేసి పూజకి తీసుకెళ్తున్నాము. సో పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి ఈరోజు వచ్చేసి జూలై 31, మనకు ఆగస్ట్ 1 ఉంది. సెకండ్ మార్నింగ్ స్టార్ట్ అవుతాం ట్రిప్. డైరెక్ట్గా రోడ్ మీద పోతూ పోతూ మాట్లాడతాం. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం పూజకి స్టార్ట్ అయ్యాము. సో పూజ కంప్లీట్ చేసేసుకొని ఇంకా నెక్స్ట్ ఇంటికి అనమాట. ఎందుకంటే కిలోమీటర్స్ ఎక్కువ డ్రైవ్ అవుతాయని చెప్పేసి ఆల్రెడీ చాలా 7,500 ఎవ్రీ టైమ్ ఇంటర్వెల్ అనమాట, సర్వీస్ ఇంటర్వెల్. కానీ ఆల్రెడీ చేపిచ్చేసి కూడా 15-20 డేస్ అవుతుంది. ఆల్రెడీ 400-500 కిలోమీటర్స్ జరిగింది. సో ఇంకా ఎక్కువ కష్టం. పూజ ఒకటి అయిపోతూనే జస్ట్ డైరెక్ట్గా మనం ఇంకా ఇంటికి వెళ్ళి బండి పెట్టేయడమే. సో డైరెక్ట్గా మనం ఇంకా పూజ చూసేద్దాం. ఇంకొక ట్విస్ట్ జరిగింది ఫ్రెండ్స్. అట్లే బ్రేక్ ప్యాడ్స్ వచ్చేసి అన్ఈవెన్గా అరుగుతున్నాయి అనమాట. ఏంది పరిస్థితి అని చెప్పేసి నాకు ఫస్ట్ బ్రేక్ ప్యాడ్స్ అని కన్ఫర్మేషన్ లేదు. అందరూ ఎవరిమైనా కూడా కోన్ సెట్ లూజ్ అయింది, లేకపోతే హ్యాండిల్వి స్క్రూస్ అండ్ బోల్ట్స్ లూజ్ అవుతున్నాయి అని చెప్పి అవి టైట్ చేస్తున్నారే కానీ నాకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట. సో ఫైనల్లీ నాకేం తెలిసిందంటే, ఒకసారి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసి చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసి బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసి చూసా. ఆ చేంజ్ చేసేలోపు ఈ లెఫ్ట్ హ్యాండ్ ఒక్కటే ఎక్కువ పుల్ అయ్యేది అనమాట, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఆ బ్రేక్ ప్యాడ్ చేంజ్ చేసేలోపు పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అనమాట ఇప్పుడు. సో లిటరలీ చాలా బాగున్నాయి. నేనైతే వస్త్రా సిరామిక్ బ్రేక్ ప్యాడ్స్ ఇన్స్టాల్ చేశాను సో లదాఖ్ పోవడానికి. ఇట్ వాస్ కంప్లీట్లీ ఫైన్. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే అల్టిమేట్గా ఉంది. ఐఎమ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ ఇంకా నా ఫ్రెండ్ భోగేష్ అనే ఒక అబ్బాయి అనమాట, స్క్రాంబ్లర్ 400X. ఆ అబ్బాయి కూడా జాయిన్ అవుతున్నాడు ఇప్పుడు పూజకి. ఆ అబ్బాయి వాళ్ళు వచ్చేసి 10th బయలుదేరుతున్నారు అనమాట. 2 బ్యాచెస్ డివైడ్ అయ్యారు దీనికి. ఫస్ట్ బ్యాచ్ వచ్చేసి మేము వయా రాజస్థాన్ గుజరాత్ వెళ్తున్నాం అనమాట. సెకండ్ బ్యాచ్ వచ్చేసి డైరెక్ట్గా హైదరాబాద్ మీద వాళ్ళు ఆదిలాబాద్, అట్లా సాగర్, నాగ్పూర్ అలా వచ్చేసి డైరెక్ట్ అమృత్సర్. మోస్ట్లీ 14th or 15th అలా మీట్ అవుతాం అనమాట అందరూ అక్కడ. సో అది ప్లాన్. సో ఫైనలీ 2 బ్యాచెస్ డివైడ్ అయ్యాయి. లెట్ ఇట్ బి ఎనీథింగ్ బట్ క్లబ్ ఆఫ్ అనంతపురం రైడర్స్ అనమాట మాది గ్రూపు. ప్లీజ్ ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లస్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్క్రాంబ్లర్ 400 కూడా ఫ్రెండ్ జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మేమిద్దరం చేపిస్తున్నాం. ఇంకా చైతు కూడా రావాలి, బట్ చైతు రాలేదన్నమాట, హైదరాబాద్కి వెళ్ళాడు పని మీద. సో ఇదే ఫ్రెండ్ స్క్రామ్ 400. మనం టెంపుల్కి దగ్గరకు వచ్చేసాం. शरणमहं प्रपद्यास्मि सदां प्रार्थये आदित्यपुण्यं तपस्योऽपि जातो वानस्पतिकपुरुषोत्तमः तस्य परां प्रधां विद्यमायां फलपुष्टभाष्यास्मिः उपैतुमा याप्याय सोमो दिरात्रमुत्तमः सर्वमेव तेनाप्नोति सर्वं सकलार्हादुनी सुरक्षितम् अस्तु नारिकेलखण्डं चित्वा. ఇంకా రిమైనింగ్ ఫ్రెండ్స్ అయితే మిస్ అయ్యారు, బట్ లెట్ ఇట్ బి, పర్లేదు. పూజ చాలా బాగా జరిగింది. ఏమైంది?
ఎట్లా ఫస్ట్ ఇంటికేనా ఇంకా పదమా ఇంటికైతే డన్ డన్ అంతే అంతేలే పదా. ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్తున్నాం మేము, ఎందుకంటే ఇంకా డైరెక్ట్ పూజ అయిపోయిందంటే డైరెక్ట్ ఇంక ఇంటికి వెళ్ళాలి కాబట్టి సో ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇది ఆఫ్టర్ సో మెనీ డేస్ న్యూ కెమెరాతో ఫస్ట్ వ్లాగ్. ఎలా ఉంది అనేసి అయితే నాకు తెలియదు. ఇప్పుడు ఇదే ఫస్ట్ వీడియోతో నేను చూద్దాం అనుకున్నా అంతా ఎలా ఉంది ఏంటి అనేసి. మీన్స్ ఇంకా మంది పూజ కంప్లీట్ అయిపోయింది, ఎక్కడితో వ్లాగ్ ఎండ్ చేస్తున్నా. ఎలా వచ్చిందో నాకైతే ఇంకా ఎడిట్ ఇది ఒకసారి కన్సర్న్ చూసుకోండి. నేను ఇంకా ఈసారి ఏమన్నా డ్రాబ్యాక్స్ ఉంటే అవన్నీ నేను క్లియర్ చేసుకుంటాను రైడ్లో. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, లైక్ చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఇప్పుడు కెమెరా అంతా అప్డేట్ అయ్యాను అనమాట రీసెంట్లీ, జస్ట్ ఒక 1 వీక్ బ్యాకే. ఈవెన్ గేర్ కూడా అప్డేట్ అయ్యాను. సోలేస్ బ్రాండ్ జాకెట్ ప్లస్ వేటరాలో జీన్స్ ప్యాంట్ తీసుకున్నాను అనమాట. ఓకే బాయ్.